ఇందూరు జిల్లాలో ఉన్నాం. మనతో ఆర్ఎస్ఎస్ విభాగ ప్రచారక అయితే ఉన్నారు శివకుమార్జీ. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న, మీకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మీతో మాట్లాడేది. దాంతోపాటు ఈ 100 ఏళ్ళు గడిచిపోయింది. సో ఇది మన టైంలో ఈ శతాబ్ది ఉత్సవాలు రావడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు ప్రతి ఒక్క స్వయం సేవకులు. సో ఏం చెప్పాలనుకుంటున్నారు యంగ్స్టర్స్ కి? దేశంలో హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేసి హిందూ సంఘటన నిర్మాణం ద్వారా ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ పెట్టుకున్నది. ఇలాంటి ఒక సంస్థ ప్రపంచంలో మనకి ఇంకోటి కనిపించదు. దేశభక్తి ప్రధాన ధ్యేయంగా స్వామి వివేకానంద కలలు కన్నటువంటి సమాజం నిర్మాణం కావాలంటే ముఖ్యంగా యువత ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పమైన మనస్సు కలిగిన యువత తయారు కావడం కోసము రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ దైనందిన శాఖ రోజు 1 గంట సేపు శాఖ అనే కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ రోజు దేశవ్యాప్తంగా 87,000 శాఖలు నడుస్తున్నాయి. లక్షలాది మంది స్వయం సేవకులు, ముఖ్యంగా ఇందులో 70-80% యువతనే ఈ కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఇక్కడ చాలా రకాలైనటువంటి విషయాల గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. మెయిన్ గా డిసిప్లిన్. సో మన భారతదేశంతోనే పాటు మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా ఒక సంస్థలో డిసిప్లిన్ ఉంది అని అంటే అదొక ఆర్ఎస్ఎస్. సో దీనికి చాలా ఎగ్జాంపుల్స్ మీరు చెప్తానే ఉన్నారు, చూపిస్తానే ఉన్నారు. సో కాకపోతే భారతదేశంలో 3 సార్లు ఆర్ఎస్ఎస్ ని నిషేధించడానికి గల కారణాలు ఇవాళ చూసుకుంటే ఏవైతే ఆర్ఎస్ఎస్ ని బలహీనపరిచేందుకే ఇవన్నీ ప్రయత్నాలు చేశారంటారా? దేశంలో హిందుత్వం బలపడితే మిగతా విధర్మీయ శక్తులు సహించలేక సంఘాన్ని అణిచివేయాలని చెప్పి 3 సార్లు నిషేధం విధించారు. అయితే సంఘము ఇన్ని నిషేధాలను ఎదుర్కొంటున్నప్పటికీ సంఘం ఎక్కడ కూడా భయపడలేదు. తన శక్తిని, నిషేధాన్ని కూడా తీసుకొని వేసిన రాళ్లని ఇల్లుగా కట్టుకొని ఎట్లయితే ముందుకు సాగుతామో ఆ విధంగా సంఘము అదొక మెట్లలాగా తయారు చేసుకొని ఇంకా ముందుకు సాగుతూ సమాజంలో ఇంకా శక్తిని పెంచుకున్నది. ఎప్పుడెప్పుడైతే సంఘానికి వ్యతిరేకత వస్తుందో సమాజం కూడా సంఘానికి అనుకూలంగా, సంఘానికి బలం చేకూర్చే విధంగా ముందుకు సాగుతున్నది. కర్ణాటకలో మనం చూస్తున్నాం, ఎంతైతే వ్యతిరేకిస్తున్నారో అంతకు రెట్టింపు వేగంతో సంఘ కార్యకలాపాలు పెరుగుతున్నాయి. సమాజంలో సాధారణమైనటువంటి కొత్త వాళ్ళు కూడా, హిందువులందరూ కూడా మేము స్వయం సేవకులం అని చెప్పి అనేక మంది ఆ విధంగా రావడం అనేది ఈరోజు మనం చూస్తున్నాం. ఓవరాల్ ఇండియాలో చూసుకుంటే మన భారత్ లో స్వయం సేవకులకు సంబంధించినటువంటి సంఖ్య ఎంత ఉందన్న? సుమారుగా 1 కోటి మంది మొన్న గణవేష్ ధారించినటువంటి స్వయం సేవకులు ఈ యొక్క కార్యకలాపాల్లో పాల్గొన్నారు. సంఘంలో మెంబర్షిప్ లేదు కాబట్టి ప్రత్యేకంగా ఈ సంఖ్య లెక్క పెట్టడం ఇట్లాంటిది ఉండదు. కానీ దేశంలో ఉన్నటువంటి ప్రతి హిందువుని కలిసి ప్రతి హిందువుని స్వయం సేవక చేయడమే సంఘం లక్ష్యం. అందుకే సంఘం చెప్తుంది, మనం ఈ రోజు స్వయం సేవకులం, మిగతా సమాజం అంతా రేపటి స్వయం సేవకులను ఆలోచనతో ప్రతి హిందువు దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంఘాన్ని అర్థం చేయించే పని జరుగుతుంది. అందుకే రేపు జనజాగరణ పేరుతో ప్రతి హిందూ కుటుంబానికి వెళ్ళి సంఘాన్ని అర్థం చేయించే విధంగా సంఘం ప్రయత్నం చేస్తుంది. దేశవ్యాప్తంగా సుమారుగా 30 కోట్ల కుటుంబాలను కలవాలనే లక్ష్యాన్ని సంఘం పెట్టుకున్నది. ఇక్కడ వరల్డ్ లోనే యంగెస్ట్ దేశింది వరల్డ్ అని చెప్పేసి మన భారత్ ని చెప్పుకుంటాం. సో మన భారత్ నుంచి మీరు రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని కోట్ల మంది స్వయం సేవకులను తయారు చేయబోతా ఉన్నారు? ఎందుకంటే ఇంతమంది యువకులు ఉన్న దేశంలో ఇవాళ చాలా మంది రాలేకపోతా ఉన్నారు. సో మన స్వయం సేవకులు ఎవరైతే ఉన్నారో చాలా మంది కలుస్తా ఉన్నారు, వాళ్ళతో చేస్తా ఉన్నారు. సో ఇది ఎట్లా చేయబోతా ఉన్నారు రానున్న రోజు? సంఘ కార్యం అనేది నిరంతర ప్రక్రియ, ఇది ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం శాఖలు నిర్వహిస్తున్నాం. ఒక శాఖతో ప్రారంభమైనటువంటి సంఘము 100 సంవత్సరాల్లో 87,000 దైనందిన శాఖలకు చేరుకున్నది. అవే కాకుండా 37,000 సాప్తాహిక మేళ అంటే వారానికి ఒకసారి శాఖలకు చేరుకున్నది. ఈ విధంగా దేశంలో ప్రతి గ్రామాన్ని మనం సంపర్కం చేసి ప్రతి గ్రామంలో కూడా ఒక చైతన్యవంతమైన వాతావరణం, కేవలం శాఖ ద్వారా మాత్రమే కాకుండా సమాజంలో పంచ పరివర్తన ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క కర్తవ్యాన్ని నెరవేర్చే విధంగా తయారు చేయాలనేది సంఘం లక్ష్యము. కాబట్టి ఈ పనిలో సంఘము ఇంకా ముందుకు వెళ్తుంది. ఈ శతాబ్దిని ఆధారంగా చేసుకుని ఇంకా ఎక్కువ కార్యాన్ని విస్తరించే విధంగా పంచ పరివర్తనను సమాజ పరివర్తన దిశలో తీసుకునే విధంగా ఇంకా కృషి చేస్తుంది. దీనికి సంఘంలో ఎప్పుడు లెక్కలేసుకోదు. సంఘము నిరంతరాయంగా ముందుకు సాగుతూనే ఉంటుంది. ఈ శక్తిని నిరంతరం పెంచుకోవడం, గ్రామాన ఒక చైతన్యాన్ని నిర్మాణం చేయడం, హిందూ సమాజం వైపు కన్నెత్తి చూడాలన్నా భయపడే విధంగా సమాజాన్ని నిర్మాణం చేయడమే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ యొక్క కార్యం. నిజంగా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి మొదలైనటువంటి ప్రస్థానం అనేది నార్త్ నుంచి పూర్తిగా పాకి ఇవాళ సౌత్ ఇండియాని కూడా ఇవాళ కదిలించింది అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. సౌత్ ఇండియా అంటే చాలా టఫ్ ఉన్నటువంటి ఏరియా. ఎందుకంటే క్రిస్టియానిటీ కావచ్చు, దాంతోపాటు మైనారిటీ అనేది చాలా బీభత్సంగా ఉండే ఏరియాలుగా మనం చెప్తా ఉంటాం. ఏదైతే మీరు చెప్తున్నటువంటి కర్ణాటకనే కావచ్చు, తమిళనాడే కావచ్చు, కేరళ కావచ్చు. సో అక్కడ కూడా మీ శాఖల్లో చాలా బలంగా
ఇవాళ ఏర్పడడం అనేది నిజంగా అదొక పెద్ద టాస్క్. ఎలా చేస్తా ఉన్నారు? సంఘంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనేటటువంటి ప్రత్యేకంగా ఏమీ లేవు. దేశమంతా ఒకటే. ఇది కేవలం దేశమే కాదు, అఖండ భారతం, దేశం నుంచి విడిపోయిన భూభాగాలను కూడా కలుపుకొని అక్కడ కూడా సంఘ యొక్క కార్యకలాపాలు నిర్వహించాలనే సంఘం భావిస్తుంది. మొదటి నుంచి కూడా మన దక్షిణ భారతదేశంలో సంఘం యొక్క బలం కర్ణాటక నుంచి ప్రారంభమైంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, తెలంగాణ ప్రాంతంలో కూడా నైజాం సమయం తప్ప దాని తర్వాత సంఘము బాగా విస్తరించి ఈరోజు బలంగా దేశంలో ఉండేటటువంటి 10 ప్రాంతాల్లో, బలమైన ప్రాంతాల్లో ఈరోజు సంఘము కూడా ఒకటిగా ఉన్నది. కేవలము ఈ రాష్ట్రాలే కాకుండా కేరళలో దేశంలో అత్యధిక శాఖలు ఉన్నటువంటి రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రము. అది దేశంలోనే అత్యధికం. ఉత్తర భారతదేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా అన్ని శాఖలు లేవు. ఆ విధంగా కేరళను కూడా మనం చూడొచ్చు. ఈరోజు తమిళనాడులో కూడా ఎక్కడైతే హిందుత్వాన్ని వ్యతిరేకిస్తూ ద్రవిడ పార్టీలన్నీ చేస్తున్నాయో అట్లాంటి చోట హిందుత్వాన్ని, హిందూ దేవుళ్లను కించపరిచే స్థలాల్లో కూడా ఈరోజు సంఘం బలంగా విస్తరించింది. తమిళనాడులో కూడా ఈరోజు సంఘము చాలా బలంగా చేరుకుంది. ముఖ్యంగా ఈ దక్షిణ భారతదేశం అంతా కూడా శాఖల పరంగా ఈరోజు చాలా విస్తృతంగా జరిగింది. కానీ దక్షిణం ఉత్తరం అనేది లేదు, దేశమంతా అఖండం అనేటటువంటిదే సంఘం యొక్క నినాదం.